సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనకు తెలియకుండానే మనం కట్టే పన్నులెన్నో ఉన్నాయి. లెక్కలేసుకుంటూ పోతే కళ్ళు తిరిగి చుక్కలు కనబడతాయి. ఏటా కోట్ల రూపాయల పన్నులు కడుతున్నా దేనికి ఎంత అనేది తెలియదు మనకు. ప్రతి వస్తువుపై ప్రతి సేవపై పన్ను కడుతున్నాం మనం. ఇటు ప్రత్యక్ష పన్నులు అటు పరోక్ష పన్నులతో కోట్ల రూపాయలే కడుతున్నాం. ఆదాయ పన్ను పక్కన పెడితే నిద్రలేచిన దగ్గర నుంచి టూత్ బ్రష్ పై పన్ను, టీలు టిఫిన్లు భోజనాలకు పన్ను, విందుకు వెళితే పన్ను, ఫోన్ కొంటే పన్ను, నెట్వర్క్ ఛార్జ్ పన్ను, సినిమాకో పార్కో వెళితే పన్ను, స్కూల్ కాలేజీలకు వెళితే పుస్తకాలు పెన్నులు కంప్యూటర్లకు పన్ను, బండి ఉంటే పన్ను, పెట్రోల్ డీజిల్ పై పన్ను, పండుగలకు బట్టలు కొంటే అప్పుడు పన్ను, చివరికి టోల్ ట్యాక్సులు కడతాం. ఇలా అన్నిటికీ పన్నులు కడుతూనే ఉన్నాం. ఇంకో ముఖ్య విషయం, జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ ఆదాయానికి కూడా పన్ను కడుతున్నారు. ఏడాదికి 5 లక్షల ఆదాయం అంటే సుమారు నెలకు 42,000 రూపాయలున్న ఒక మనిషి కట్టే మొత్తం పన్నులు లెక్కలేసుకుంటే ఎంత వరకు పే చేస్తున్నాడో తెలుసా? అక్షరాల 1,34,100 రూపాయలు. ఇంకా చెప్పాలంటే భారత ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి ఏటా ఆదాయంలో 30% పన్ను రూపంలో చెల్లిస్తున్నాడు. ఇక నెలవారీ సంవత్సరం ఖర్చులను కట్టే పన్నులను ఒకసారి చూద్దాం. ఉదాహరణకి నెలవారీ ఖర్చులు చూస్తే నిత్యావసరాలు 5,000 అనుకుంటే 1,000 రూపాయలు పన్ను కడుతున్నాం. పాలు 2,000 పన్ను 400, ఫాస్ట్ ఫుడ్ 2,000 పన్ను 400, హోటల్ ఫుడ్ 2,000 పన్ను 400, సినిమా టికెట్లు 1,000 రూపాయలైతే పన్ను 200, కాస్మోటిక్స్ 1,000 రూపాయలైతే పన్ను 200, ఫోన్ బిల్లు 500 పన్ను 100 రూపాయలు, ఇంటర్నెట్ బిల్లు 750 పన్ను 150, నీటి బిల్లు 500 పన్ను 175 రూపాయలు, కరెంటు బిల్లు 1,250 పన్ను 75 రూపాయలు, వాహనాల రిపేర్ 1000 పన్ను 200, మద్యం 1000 పన్ను 600, ఇతరాలు 2,000 పన్ను 100 రూపాయలు. మొత్తం 18,000 ఖర్చు అనుకుంటే అందులో పన్ను 4,000 కడుతున్నాం. అదే ఏడాదికోసారి ఖర్చులు లెక్కలేసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ 36,000 పన్ను 5,400, హెల్త్ ఇన్సూరెన్స్ 24,000 పన్ను 3,600, పెట్రోల్ 1000 లీటర్లు పన్ను 36,000, దుస్తులు షూ 20,000 పన్ను 4,000, పుస్తకాలు స్టేషనరీ 10,000 పన్ను 4,000, బంగారు ఆభరణాలు 20,000 పన్ను 200, మెడిసిన్స్ 10,000 పన్ను 4,000, టోల్ ట్యాక్సులు 1,000 రూపాయలు. మొత్తం దాదాపుగా 1,65,000 అయితే అందులో 65,700 పన్ను రూపేణ కడుతున్నాం. ఇది పన్నులు కట్టే తీరు. ప్రతి దానిపై మనం పన్ను కడుతున్నాం. ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో కడుతున్నామని చెప్పడానికే ఈ లెక్కలు. ఐటీ నిపుణులు కట్టిన ఈ లెక్కలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కో మనిషికి ఒక్కోలా ఉన్నా సగటున చూస్తే మాత్రం దేశంలో ఇవే లెక్కలు వర్తిస్తాయి. ఇవి కొన్ని మాత్రమే. మనం కట్టే పన్నుల లిస్టు చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.